డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని కోరుతూ పోలీసులు రాజమండ్రి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో సాక్షులను బెదిరించారని ఇటీవల కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే అనంతబాబు బెయిల్ రద్దు చేయాలని రాజమండ్రి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో అనంతబాబు అరెస్ట్ అవుతారా, బెయిల్ రద్దవుతుందా అనే ఉత్కంఠ నెలకొంది. ఈ కేసు రేపు న్యాయస్థానంలో విచారణకు రానుంది. సాక్షుల విచారణ కూడా ఇదే కోర్టులో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని రాజమండ్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులోని ప్రధాన నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు యొక్క బెయిల్ని రద్దు చేయాలని చెప్పేసి కాకినాడ సర్పవరం పోలీసులు రాజమండ్రి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే దీని మీద రేపు విచారణ జరగనున్నది. అయితే అసలు ఎమ్మెల్సీ అనంతబాబుకు ఈ కేసులోని బెయిల్ మంజూరు అవుతుందా లేక అతన్ని అరెస్ట్ చేస్తారా అనేది మట్టికి ఉత్కంఠ నెలకొనడం జరిగింది. కాకినాడలోని ఒక అపార్ట్మెంట్లోని ఈ కేసులోని అంటే వీధి సుబ్రహ్మణ్యం కేసులో హత్య కేసులోని ప్రధాన సాక్షులుగా ఉన్న నలుగురు అతని స్నేహితులను తీసుకుని వెళ్ళి అక్కడ ఒక అపార్ట్మెంట్లో బంధించి తర్వాత వాళ్ళ దగ్గరికి వాళ్ళని ప్రలోభపెట్టి లక్ష రూపాయలు చెప్పిన వాళ్ళు ఒక్కొక్కరికి ₹1,00,000 చెప్పిన ఇచ్చి వాళ్ళని ప్రలోభ పెట్టారని చెప్పేసి అక్కడ కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడం జరిగింది. ఆ కేసులోని ఇది సంబంధించి రేపు జరగనున్న విచారణల్లో ఇది రానున్నది. అయితే అనంతబాబు బెయిల్ రద్దు చేయాలని చెప్పేసి ఈ జిల్లా కోర్టులోని పోలీసులు ఇక్కడ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. డోర్ డెలివరీ కేసులోని కీలకమైన 4 సాక్షులను కూడా కాకినాడలోని ఒక అపార్ట్మెంట్లోని బంధించడం, అలాగే అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని చెప్పేసి డబ్బులు ఆశ చూపారని చెప్పేసి పోలీసులు తరపున ప్రభుత్వ న్యాయవాది ముప్పల సుబ్బారావు పిటిషన్లో పేర్కోవడం జరిగింది. అలాగే మరోవైపు ప్రస్తుతం ఎమ్మెల్సీ అనంతబాబు అజ్ఞాతంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే నవంబర్ 30వ తేదీలోపు ఈ కేసులోని తుది తీర్పు వెల్లడించాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రేపటి నుంచి కూడా రాజమండ్రి జిల్లా కోర్టులోని సాక్షుల అభియోగాలను నమోదు చేయనున్నారు. అయితే రేపు ఈ కేసు విచారణ అనేది ముందుగా ఎవరినైతే ఇక్కడ సాక్షులు ఉన్నారో ఆ సాక్షుల్లోని వీధి సుబ్రహ్మణ్యానికి సంబంధించిన స్నేహితులు 4 కూడా ముందుగా ఇక్కడ కోర్టులోని వాళ్ళ సాక్షులని కూడా విచారించనున్నారు. అయితే దానికి సంబంధించి ఆ సాక్షులని ప్రలోభ పెట్టారని, అలాగే వాళ్ళని బెదిరించారని, చంపేస్తామని చెప్పి బెదిరించారని చెప్పేసి ఎమ్మెల్సీ అనంతబాబు చేశాడని చెప్పేసి దాని మీద నమోదైన కేసు మీద మొదట విచారణ జరగనున్నది. ఆ కేసులో విచారణ చేసిన తర్వాత ఆ కేసు విచారణ అనంతరం కూడా అలాగే సాక్షులను కూడా అభియోగాలు కూడా నమోదు చేయనున్నారు. అలాగే బెయిల్ పిటిషన్లు ఉల్లంఘించి సాక్షులను బెదిరించారని చెప్పి బాధితుల తరపున న్యాయవాది ముప్పల సుబ్బారావు కూడా పిటిషన్లో పేర్కోవడం జరిగింది. దీంతో ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్ అవుతారా లేకపోతే ఆయన బెయిల్ రద్దు అవుతుందా అనే ఉత్కంఠ అయితే ఇక్కడ నెలకొనడం జరిగింది. తక్షణమే అనంతబాబును అరెస్ట్ చేసి ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలంటూ కూడా దళిత సంఘాలు, టీడీపీ, ఎస్సీసీఎల్ నేతలు కూడా మరో పక్కన నిరసనలు చేపట్టడం జరుగుతుంది. అయితే రేపు కోర్టుకి అనంతబాబు ఇప్పుడు రేపు జిల్లా కోర్టుకి హాజరవుతారా లేదనేది కూడా తెలియవలసి ఉంది. అయితే అనంతబాబు తరపున ఆయన తరపు న్యాయవాది అతను న్యాయవాది మట్టికి అయితే కోర్టుకి హాజరై చెప్పే అవకాశం ఉంటుంది. ఆ కోర్టుకి అనంతబాబు హాజరు కావాల్సిన అవసరం కూడా ఉండదని చెప్పేసి చెప్పడం జరుగుతున్నది. అయితే అజ్ఞాతంలో ఉన్న అనంతబాబు మీద సంబంధించి రేపు కోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందన్న దాని మీద ఇక్కడ ఉత్కంఠ నెలకొనడం జరిగింది. అయితే ఈ కేసులోని అనంతబాబు బెయిల్ని రద్దు చేస్తారా లేకపోతే అరెస్ట్ చేస్తారా అనేది మట్టికైతే ప్రస్తుతం ఇక్కడ నెలకొన్న పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అలాగే మరో పక్కన చూసినట్లయితే ఈరోజు హైకోర్టులోని ఇప్పుడు అనంతబాబు యొక్క భార్య లక్ష్మీ దుర్గను ఈ కేసు నుంచి తొలగించాలని చెప్పేసి విచారణ ఆ కోర్టులో పిటిషన్ కూడా అయింది. దాని మీద ఈరోజు కూడా అక్కడ హైకోర్టులోని విచారణ జరుగుతున్నది. ఆ కేసు నుంచి నన్ను తొలగించాలని చెప్పేసి లక్ష్మీ దుర్గ అక్కడ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్ మేరకు దాని మీద విచారణ జరుగుతుంది. ఆ విచారణ కూడా ఎటువంటి తీర్పు వస్తుంది అనేది దాని మీద కూడా అందరూ ఉత్కంఠంగా ఎదురు చూడటం జరుగుతుంది. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, NTV, రాజమండ్రి.